ఈయన అనేకులను ప్రభు వైపు తిప్పారట, ప్రభు దగ్గరికి చేర్చారట. ఈయన ఎవరో తెలుసా? ఈయన బర్నబా. చూడండి, ఈ బర్నబా గూర్చి మనం చూస్తే చరిత్రలో ఈయన చాలా సంపన్నుడు, చాలా ధనికుడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు తమ సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన పొందుకున్నారో, పరిశుద్ధాత్మ పొందిన ఆయన ఆ సంపూర్ణతలోనికి ఎప్పుడైతే ఆయన వచ్చారో, వచ్చిన తరువాత ఆయన జీవితంలో ఆయనకున్న సంపదంతా కూడా, ఆయనకున్న ధనమంతా కూడా సువార్త విషయంలో ఖర్చు చేశారు, సేవ విషయంలో ఖర్చు చేశారు. అనేక ప్రాంతాలకు ఆయన ప్రయాణము చేసి సువార్త ప్రకటించారు. పౌలుతో కలిసి సువార్త ప్రకటించారు. సంఘానికి పౌలును పరిచయం చేసింది బర్నబాయే. ఇటువంటి వ్యక్తిని గూర్చి పరిశుద్ధ గ్రంథములో అతడు సత్పురుషుడని, ఆత్మపూర్ణుడని అతని గూర్చి మనము చదువుతున్నాం. అంటే మాట వరుసకే కాకుండా అతని జీవితంలో కూడా ఒక క్రియ ఉంది. అంటే ఆత్మ పొందుకున్న వ్యక్తిలో ఒక త్యాగం, ఖర్చు చేసి సువార్త ప్రకటించి అనేకమైన ప్రజలను ప్రభు వైపు తిప్పాలి. ఈ రోజున ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పూర్ణతలోనికి వచ్చినప్పుడు తను తాను బ్రతకటం అనేది కాకుండా ఇతరులను ప్రభు కొరకు ఎలాగ సంపాదించాలి అని ఆకాంక్ష, ఆసక్తి అతని జీవితంలో, వాళ్ళ జీవితంలో ఉంది. అనేక ప్రాంతాలకి వెళ్ళాలి, కొత్త కొత్త చోట్లకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజు అంతా ఎట్లాగా అయిపోయిందంటే, ఆ సంఘంలో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకుని, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకుని ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారు. అది కాదు, నిజంగా ఒక పరిపూర్ణతలోనికి వచ్చిన వ్యక్తులు బీడు భూములు దున్నాలి, అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాలి, అనేక ప్రాంతాలకి వెళ్ళి బీడు భూములు దున్ని విత్తనాలు వేసి సంఘాలు స్థాపించాలి. హల్లెలూయా! సంఘాలు స్థాపించాలి, సంఘాలు కట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రభు రాజ్యము కొరకు ఆత్మలను సంపాదించాలి. బర్మ కూడా అదే పనిలో, ఆ పరిపూర్ణత ఎప్పుడైతే అతని జీవితంలోనికి వచ్చిందో, అతను సంపాదించుకోవడం అనేది కాకుండా ఆత్మలను సంపాదించాలి. ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలి. తన కలిగిందంతా కూడా వ్యయపరుస్తున్నాడు, ఖర్చు చేస్తున్నాడు, ఆత్మలను సంపాదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం కూడా సెలవిస్తుంది, అనేకులను ప్రభు వైపు ఆయన తిప్పారట. ఆయన పిలుస్తున్నారు, ఈయన సత్పురుషుడు. సత్పురుషుడు అంటే పరిపూర్ణుడు అని. పరిశుద్ధాత్మ వ్యక్తిని ఏం చేసింది? పరిపూర్ణతకు నడిపించిన తరువాత అనేక ఆత్మలను సంపాదించు.